పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీలో పలువురు నేతలు చేరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. తన ఊపిరి ఉన్నంత వరకు రాజకీయాల్లోనే ఉంటానని స్పష్టం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి గారు కూడా ఒకటే చెప్తారు, ప్రతిపక్షం లేదు కదా అని చెప్పి నిర్లక్ష్యంగా ఉండకూడదు, కాబట్టి ప్రజల్లో అభిలాషని సభలో చెప్పవలసిన బాధ్యత మీదే అని చెప్పి కూడా చెప్పడం పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన కానీ నిరంతరం మాకు చెప్తారు. అదే నాకు నేర్చుకున్నది. అదే వాళ్ళ అసెంబ్లీ మొట్టమొదటిసారి వెళ్ళిన పలు సమస్యల మీద చాలా ఎక్కువ సార్లు మాట్లాడారు. ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీ 5 సంవత్సరాల నుంచి అసలు ఏం బాగుపడలేదు. ఆ విషయం తెలుసు. ఎందుకంటే చాలామంది జడ్పీటీ వాళ్ళందరికీ ఏం చేసామని వాళ్ళతో ఏం చేయలేని పరిస్థితి. ప్రభుత్వంలో ఇదివరకంటే ఏదో వర్కులు వస్తే వర్కులని ఇచ్చేవాళ్ళు. వాళ్ళు వర్కులు చేయమంటే కూడా భయపడిపోతున్నారు, బిల్లులు రావేమో. ఏం చేయాలి? ఆస్తులు పంచలేము, ఉన్న ఆస్తులు సరిపోవు. ఏదో చేసి తపనతో నేను కూడా ఆలోచన చేస్తూ ఉన్నా. టైం పడుతూ ఉంటుంది. మళ్ళీ వాళ్ళని పిలిచి వాళ్ళకి ఏదో లేనిపోయినని చెప్పడం, లేకపోతే నేను షాడో ఎమ్మెల్యేని పెట్టానని చెప్పడం. ఎవడరా షాడో ఎమ్మెల్యే? పవర్ అందరికీ పంచుతాను నేను. మన వ్యక్తులందరూ ఉంటే వాళ్ళు ఫోన్ చేస్తారు, ఫోన్ చేయమని చెప్తాం. ఎందుకంటే డబ్బుతో పని లేదు కాబట్టి మన కోసం కష్టపడిన వ్యక్తులందరూ పవర్ ఎంజాయ్ చేయాలి కాబట్టి చెప్తాం. అంతేగాని మన చేతిలో పెట్టుకోవాలని నేను మున్సిపాలిటీలో కానీ ఇవాళ మీరు అడగండి, ఎక్కడైనా పంచాయతీరాజ్లో ఎక్కడైనా నేను ఏలు పెట్టను.